రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 113 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. పట్టణంలో 117 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే మొత్తం 40,877 ఓటర్లు ఉండగా సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు పార్టీల నేతలు ఎన్నికల నిబంధనలను లోబడి ఉండాలన్నారు ఇన్ఛార్జి కలెక్టర్. సిరిసిల్ల మున్సిపాలిటీ, వేములవాడ మున్సిపాలిటీ, ఆ రెండు మున్సిపాలిటీ ఎన్నికలు రిలేటెడ్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అన్ని పోలింగ్ టీమ్స్ ఫామ్ చేసి వారికి అన్ని మటీరియల్ ఇస్తున్నాము. మన జిల్లాలో రెండు మున్సిపాలిటీస్ కలిపి 67 వార్డులు ఉన్నాయి. దీంతోపాటు మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 117 పోలింగ్ స్టేషన్స్ మరియు వేములవాడ మున్సిపాలిటీలో 58 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అవి కొరకు మేము నామినేషన్ ప్రక్రియ నుంచి కౌంటింగ్ వరకు రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశాము. మా దగ్గర జిల్లాలో 23 ROs 23 AROs ఉన్నారు. వారికి 2 సారి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం బ్రీఫింగ్ చేయడం జరిగింది. దీంతోపాటు మన జిల్లాలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, దీంతోపాటు APO, దీంతోపాటు ఒక 3 OPOs కూడా పెట్టడం జరిగింది. ఆ టీమ్స్తో పాటు కొంతమంది రిజర్వ్ POs APOs కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వారికి కూడా థియరీతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది.